హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలంగాణ స్టైల్లో అయితే మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం. నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుచున్నాను. ఇప్పుడైతే మనం మామిడికాయ పచ్చడి చేస్తున్నాం. ఇది ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగేసుకొని మంచిగా ఆరబెట్టేసి మంచిగా తుడుచుకొని ఈ విధంగా అయితే ముక్కలు కడిగేసుకోవాలి. ఇలా మొత్తం తొక్క తీసేసి ముక్కలన్నీ చిన్న ముక్కలుగా కడిగేసుకొని పెట్టుకోవాలి. మామిడికాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేయడం అయితే అయింది. ఇప్పుడు ఈ చిన్న ముక్కల్ని శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకోవాలి. దీని మధ్యలో టెంక్ ఉంటుంది కదా, దానికి సన్న పొర లాంటివి ఉంటుంది, అది మాత్రం తీసేయాలి. ఇలా ఈ విధంగా ఈ పొరలన్నీ తీసేసి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు తొక్క అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ శుభ్రం చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒక కవర్లో తీసుకొని దీన్ని వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని కేజీస్ ఉన్నాయనేది మనకు పక్కా కొలతలుగా తెలుస్తాయి అట్లా అన్నట్టు. ఇప్పుడు మేము వెయిట్ చేసాము. ఈ మామిడికాయ ముక్కలన్నీ 2 కిలోల వరకు అయినాయి, 2 కేజీస్. ఇప్పుడు దీనికోసం మనం ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేయాలి. ముందుగా మనం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు కేజీకి ఒక 125 గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి. అంటే మనకు 2 కేజీస్కి పావు కిలో పడతాయి అన్నట్టు వెల్లుల్లిపాయలు. ఇలా ఈ విధంగా అన్నీ ఒలిసి పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసి. ఈ విధంగా అన్ని వెల్లుల్లిపాయలు అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా శుభ్రం చేసుకుంటేనే బాగుంటాయి, మనకు తొక్క అనేది పాడవకుండా ఉంటుంది. ఊరగాయ పచ్చడి మనకు 1 ఇయర్ వరకు కూడా ఇలాగే నిల్వ ఉంటుంది శుభ్రంగా. ఇప్పుడు దీనిలోకి మెంతులను తీసుకోవాలి. ఇప్పుడు 2 కేజీస్కి ఒక 2 స్పూన్స్ మెంతులు అయితే సరిపోతాయి. నువ్వులను కూడా తీసుకోవాలి, అలాగే ఆవాలు కూడా తీసుకోవాలి. ఆవాలు వచ్చేసి 1 కేజీకి ఒక 100 గ్రామ్స్ చొప్పున పడతాయి అన్నట్టు. అదే కారము, నువ్వులు, వెల్లుల్లిపాయలు, సాల్ట్, ఆవు పొడి, మెంతి పొడి ఇవన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సైడ్ పక్కన. ఇప్పుడు 1 కేజీ మ్యాంగో పికిల్ తయారు చేయాలంటే మనకు కారం వచ్చేసి 125 గ్రామ్స్ కారం తీసుకోవాలి. అలాగే గల్ల ఉప్పు, అది కూడా మిక్సీకి వేసి పట్టుకొని 1 కేజీకి పావు కేజీ చొప్పున పడుతుంది అన్నట్టు. అదే కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 200 గ్రామ్స్ సరిపోతుంది. మేమైతే 2 కేజీస్కి హాఫ్ కేజీ తీసుకున్నాము సాల్ట్. అది కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు. మేము కొంచెం ఉప్పు కారం బాగానే తింటాము, కరెక్ట్ సరిపోయింది. కారం వచ్చేసి 125 గ్రామ్స్ అంటే పావు కిలో కారం తీసుకున్నాము. సాల్ట్ వచ్చేసి హాఫ్ కేజీ పట్టింది 2 కేజీ కాయలకు. ఇలా తీసుకున్న తర్వాత ఒక పసుపు వచ్చేసి 2 స్పూన్స్ వేయాలంటే కేజీకి 1 స్పూన్ సరిపోతుంది. ఇలా 2 స్పూన్స్ పసుపు వేసి దానిలోకి మనం మిక్సీకి వేసి పట్టుకున్న ఉప్పు తీసుకొని దాంట్లో కలపాలన్నట్టు. ఈ విధంగా ఉప్పు మొత్తం అందులో వేసేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా కలపాలి దాన్ని. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ తీసుకోవాలి. పల్లి నూనె అయితే పచ్చడిలోకి చాలా బాగుంటుంది. మేమైతే అదే వేరుశనగ నూనె వాడాము. ఇప్పుడు మనకు 2 కేజీస్కి హాఫ్ కేజీ నూనె పట్టింది అన్నట్టు. 1 కేజీకి పావు కిలో నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 కేజీస్కి హాఫ్ కిలో నూనె వేసి
ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లోకి మనం పక్కన సిద్ధం చేసుకున్న పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ కొన్ని ధనియాలు వేసి లైట్గా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకొని అది చిటపటలాడేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 2 kgs ఉన్నాయి కదా, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతాయి. కొంచెం జీలకర్ర ఈ విధంగా వేసుకోవాలి. అది లైట్గా వేడిన తర్వాత మళ్ళీ దాంట్లోకి కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులను ఇలా లైట్గా ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుందంట. నువ్వులు వేసుకొని ఎక్కువ మంట పెట్టకూడదు, లైట్గా సిమ్లోనే పెట్టి ఇవన్నీ హీట్ చేస్తూ ఉండాలి. లైట్గా కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం ఇలా దూరగా అయ్యేంత వరకు వేయించాలి అవన్నీ. ఇప్పుడు దీనిలోకి మనం వెల్లుల్లిపాయ ముద్దను తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నూనెని పక్కన పెట్టుకోవాలి. చల్లారేంత వరకు అలాగే ఉంచాలి. మొత్తం గోరువెచ్చగా అయిపోవాలన్నట్టు ఈ ఆయిల్. అప్పుడైతేనే మనకు పచ్చళ్ళలోకి కలపడానికి బాగుంటుంది అది. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం కంప్లీట్గా చల్లారింది. మనం ముందుగా మ్యాంగో ముక్కలకు ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలి. దానికి ఆవపిండి 1 kgకి ఆవపిండి 100 గ్రామ్ పడుతుంది అన్నట్టు, అంటే 100 గ్రాములు. 2 kgs ఉన్నాయి కాబట్టి 200 గ్రామ్స్ ఆవపిండి పడుతుంది. అలాగే మెంతి పొడి జస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది బాగా, అది చూసుకొని వేయాలి. అలాగే కారం కూడా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు 150 గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు. 1 kg మ్యాంగో ముక్కలకి 150 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. మేమైతే 150 300 గ్రామ్స్ వరకు అయితే వేసాము కారపొడి. కొత్త కారం పట్టించాము, అంటే బాగా కారం లేదు, బాగా చప్పగా లేదు, అలాగ మీడియం ఉన్న కారం అయితే మేము 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాం 2 kg మ్యాంగో. అలాగే మనం కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసి అన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత మనం పక్కన చల్లారబెట్టుకున్న ఆయిల్ తీసుకొని ఇందులో మొత్తం వేసేయాలి. అంటే మనం 2 kg ముక్కలకి 1/2 kg ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, తాలింపు వేసుకొని అది మొత్తం ఇందులో వేసి మరొకసారి మంచిగా కలపాలి ముక్కలకు పట్టేంత వరకు. ఇప్పుడైతే మన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకేందిగా, మంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఈ పచ్చడి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదలలేరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. చూసారా మొత్తం డబ్బులకు ఎత్తిన తర్వాత ఈ విధంగా మంచిగా ఒక ముద్ద తిన్నా. ఇలా ఫుడ్ గేర్ కంటైనర్లో అయినా పెట్టుకోవాలి, లేదా పచ్చడి జాడీలు దొరుకుతాయి అన్నట్టు, ఇలాంటి జాడీలోనైనా నిల్వ చేసుకోవచ్చు. 1 year వరకు పాడవకుండా శుభ్రంగా ఉంటుంది. ఇక 3 days తర్వాత తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఆయిల్ వేరింది అన్నట్టు, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆహాహా నోరు ఊరిపోతుంది. మరొకసారి ఒక ముక్క తిని చూద్దాం. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. చూడ ఆయిల్ ఎలా పెరిగిందో. ఈ విధంగా కుదిరిందంటే పచ్చడి ఓకే అన్నట్టే. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.